అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. లైలతుల్ కదర్ గురించి 10 అద్భుతమైన ఆసక్తికరమైన విషయాలు. లైలతుల్ కదర్ ఎప్పుడు ఉంటుంది, దాని యొక్క ముఖ్య సంకేతాలు ఏంది, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లైలతుల్ కదర్ రాత్రి అనేది ప్రతి ముస్లిం జీవితంలో ఎంతో విలువైనది, ముఖ్యమైనది. ఇది 1000 నెలల కంటే విలువైందని ఖురాన్లో అల్లాహ్ తెలియజేస్తున్నాడు. కానీ లైలతుల్ కదర్ ఎప్పుడు వస్తుంది, దాన్ని ఎలా గుర్తించాలి, ఆ లైలతుల్ కదర్ని గుర్తించేందుకు ఖురాన్ మరియు హదీస్లో తెలియజేసిన 10 ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. మొదటిది, లైలతుల్ కదర్ అనేది 1000 నెలల కంటే గొప్పది. ఖురాన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. లైలతుల్ కదర్ అనేది 83 సంవత్సరాల కంటే విలువైనది. అంటే ఈ రాత్రిలో చేసే ఒక నమాజ్ అయినా, ఒక తస్బీ అయినా, ఒక దువా అయినా దాదాపుగా 83 సంవత్సరాలకు సమానం. అంటే 30,000 రోజులకు సమానం. అంటే లైలతుల్ కదర్ రోజు నువ్వు నమాజ్ చదివితే దాదాపుగా 30,000 రోజులు నమాజ్ చదివినట్లే. అంటే 83 సంవత్సరాలు అంటే దాదాపుగా 30,000 రోజులు. అంటే లైలతుల్ కదర్ రోజు ఒక్క నమాజ్ చదివితే 30,000 రోజులు నమాజ్ చదివిన పుణ్యంతో సమానం. ఈ రాత్రిని కోల్పోవడం అంటే జీవితంలో చాలా పెద్దది కోల్పోయినట్లే. రెండోది, లైలతుల్ కదర్లో ఖురాన్ అవతరించింది. ఈ రాత్రి ఇంత గొప్పగా మారడానికి కారణం లైలతుల్ కదర్లో ఖురాన్ అవతరించింది. ఖురాన్ సూరే కదర్ సూర నెంబర్ 97 ఆయత్ నెంబర్ 1. మేము ఈ ఖురాన్ గ్రంథాన్ని లైలతుల్ కదర్ రోజు అవతరింపజేశాము. రంజాన్ నెల ఇంత ప్రత్యేకం కావడానికి కారణం ఖురాన్ అవతరించింది. మూడోది, లైలతుల్ కదర్ రోజున దైవదూతులు భూమి మీదకి దిగొస్తారు. ఈ పవిత్ర రాత్రిలో జిబ్రాయిల్ అలైహిస్సలాం మరియు ఎంతోమంది దైవదూతులు భూమి మీదకి వస్తారు. సూరే కదర్ సూర నెంబర్ 97 ఆయత్ నెంబర్ 4. ఈ రాత్రి దైవదూతులు మరియు జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు అల్లాహ్ యొక్క అనుమతితో భూమి మీదకి దిగొస్తారు. ఈ రాత్రిలో భూమి నిండా అల్లాహ్ యొక్క అనుగ్రహాలతో కప్పివేయబడుతుంది. నాలుగోది, లైలతుల్ కదర్ రాత్రి రోజున ఆకాశంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు తెలియజేశారు, లైలతుల్ కదర్ రాత్రి చాలా ప్రశాంతంగా ఉంటుంది. చల్లటి గాలి వీచి ఉదయానికి సూర్యుడు ఎర్రటి కాంతి లేకుండా బయటకు వస్తాడు. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 762. లైలతుల్ కదర్ రోజు చేసే ప్రతి దువా స్వీకరించబడుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు తెలియజేశారు, లైలతుల్ కదర్ రోజున చేసే ప్రతి దువా స్వీకరించబడుతుంది. కాబట్టి లైలతుల్ కదర్ రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా అతి ఎక్కువగా దువాలు చేయండి. ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరైతే ఇబ్బందులతో బాధపడుతున్నారో అలాంటి వారు తప్పకుండా అతి ఎక్కువగా దువాలు చేయండి. ఒక ప్రత్యేకమైన దువా కూడా ఉంది. అదేంటంటే అల్లాహుమ్మ ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వ ఫాఫు అన్ని. సునన్ తిర్మిజీ హదీస్ నెంబర్ 3513. ఆరోది, ఈ రాత్రి పాపాలను పూర్తిగా తుడిచివేస్తుంది. సహీహ్ బుఖారీ హదీస్ నెంబర్ 1901. ఎవరైతే లైలతుల్ కదర్ రాత్రి పొందుతారో వారి యొక్క పాపాలన్నీ క్షమించబడతాయి. ఏవైతే చిన్న చిన్న పాపాలు ఉన్నాయో సగీరా గుణ ఇవన్నీ క్షమించబడతాయి. ఏడోది, లైలతుల్ కదర్ రాత్రి రోజున శైతాన్ చాలా బలహీనంగా ఉంటాడు. లైలతుల్ కదర్ రాత్రి రోజున శైతాన్ యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు రాత్రి ఎక్కువగా ముస్లింలు ఇబాదత్ చేస్తూ ఉంటారు. అందుకని శైతాన్ వారి సమీపానికి కూడా చేరలేడు. ఎనిమిదోది, లైలతుల్ కదర్ అనేది రంజాన్లోని చివరి 10 రోజుల్లో ఉంటుంది. రంజాన్లోని చివరి 10 రోజుల్లో ఏదైతే బేస్ సంఖ్యలు ఉన్నాయో అంటే 21, 23, 25, 27, 29 ఈ రోజుల్లో లైలతుల్ కదర్ అనేది లభిస్తుంది. సహీహ్ బుఖారీ హదీస్ నెంబర్ 2020. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, లైలతుల్ కదర్ని రంజాన్లోని చివరి 10 రోజుల్లో వెతకండి. రంజాన్లోని చివరి 10 రోజులు ముఖ్యంగా 21, 23, 25, 27, 29 బేస్ సంఖ్యలు ఉన్నాయో వాటిల్లో వెతకాలి. తొమ్మిదోది, లైలతుల్ కదర్ రాత్రి రోజున మనం అతి తక్కువగా నిద్రపోయి ఇబాదతులు ఎక్కువగా చేయాలి. ప్రవక్త ముహమ్మద్ వారు రంజాన్లోని చివరి 10 రోజుల్లో అతి ఎక్కువగా ఆరాధన చేసేవారు. మనం కూడా చివరి 10 రోజుల్లో తక్కువ నిద్రపోయి ఎక్కువ ఆరాధన చేయాలి. మన సమయాన్ని నిద్రలో వృధా చేసుకోకూడదు. 10వది ఏంటంటే లైలతుల్ కదర్ రాత్రి రోజున ఆకాశంలో ఎలాంటి ఉరుములు మెరుపులు ఉండవు. లైలతుల్ కదర్ రాత్రి రోజున ప్రకృతిలో ఎలాంటి భారీ మార్పులు ఉండవు. మనం ఒక హదీస్ను పరిశీలిస్తే ఇబ్నే కుజైమా హదీస్ నెంబర్ 2190. లైలతుల్ కదర్ రాత్రి రోజున ప్రకృతిలో ఎలాంటి భారీ మార్పులు అనేవి ఉండవు. ఈ రాత్రి చాలా మృదువుగా ముస్లింలకు చాలా ప్రత్యేక అనుభూతినిస్తుంది. లైలతుల్ కదర్ రాత్రి యొక్క ఉదయం సూర్యోదయం అనేది చాలా ప్రత్యేకమైనది. లైలతుల్ కదర్ రాత్రి ముగిసిన తర్వాత సూర్యుడు ఎలాంటి కిరణాలు లేకుండా మృదువుగా ప్రకాశిస్తాడు. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 762 ప్రకారం లైలతుల్ కదర్ రాత్రి ముగిసిన తర్వాత ఉదయం సూర్యుడు ఎలాంటి కిరణాలు లేకుండా మృదువుగా ప్రకాశిస్తాడు. ఈ ప్రత్యేకమైన ఉదయం లైలతుల్ కదర్ రాత్రిని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవన్నీ లైలతుల్ కదర్ యొక్క ప్రత్యేకతలు. ఇంత ఘనత గల ఇంత గొప్ప రాత్రి అల్లాహ్ ముస్లింలకు ప్రసాదించాడు. కాబట్టి ఈ రాత్రిని వృధా చేసుకోకుండా అతి ఎక్కువగా ఆరాధనలు, ప్రార్థనలు
ఖురాన్ పారాయణం, సదకాలు, నమాజులు, తహజుద్ నమాజులు అతి ఎక్కువగా చేసే ప్రయత్నం చేయండి. అనవసరమైన మాటలో టైం వేస్ట్ చేసుకోకుండా ఎక్కువగా ఆరాధనలో గడపండి. లైలతుల్ ఖదర్ అనేది జీవితంలో వచ్చే ఒక గొప్ప అవకాశం. మీరు ఈ అద్భుతమైన 10 విషయాలు తెలుసుకున్న తర్వాత కూడా ఈ రాత్రిని కోల్పోకండి. ఈ పవిత్ర రాత్రిని ఉత్తమంగా గడపండి. మీ జీవితాన్ని మార్చుకోండి. ఈ వీడియోని తప్పకుండా మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఈ విషయాలు వారికి కూడా తెలియజేయండి. మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళు అమలు చేస్తే మీకు కూడా తప్పకుండా పుణ్యాలు వస్తాయి. తప్పకుండా మీ దువాలో మమ్మల్ని గుర్తు చేసుకోండి. జజాకల్లాహు ఖైరన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ అయినటువంటి తల్బినాను కూడా తినే ప్రయత్నం చేయండి. తల్బినా అనేది ప్రవక్త మోసం వారు వ్యాధిగ్రస్తులకు సిఫార్సు చేసిన ఆహారం. తల్బినా అనేది అనేక వ్యాధులకి ఉపయోగపడుతుంది. తల్బినా వల్ల ఊహించని లాభాలు ఉన్నాయి. చిన్నపిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు ఎవరైనా తల్బినా తినొచ్చు. తల్బినా వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. తల్బినా వల్ల గుండె వ్యాధులు దూరం అవుతాయి, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకా స్త్రీలైతే యూరిన్ ఇన్ఫెక్షన్ దూరం అవుతుంది. పిల్లలు లావు పెరగకపోయినా, హైట్ పెరగకపోయినా, సరిగా తినకపోయినా తల్బినా తినిపించండి. తల్బినా అనేది న్యాచురల్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మా దగ్గర న్యాచురల్, సహజ సిద్ధమైన తల్బినా అనేది అందుబాటులో ఉంది. కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. తప్పకుండా తల్బినా ఒక్కసారిన తినే ప్రయత్నం చేయండి. తర్వాత మీరే ఆర్డర్ చేసి మరీ తెప్పించుకుంటారు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి.